మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. హింసను ప్రేరేపించేలా నాని మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత 3 రోజులుగా జిల్లాలో వైసీపీ కార్యకర్తల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాని రప్పా డైలాగులతో హింసను ప్రేరేపించేలా ప్రసంగాలు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. నానిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇట్లా మాట్లాడుకోవచ్చు అని అనుకుంటే మీరు ఏమి కనుక చర్యలు తీసుకోకపోతే ఇట్లా మాట్లాడవచ్చు అందరికి అర్థం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఉన్నటువంటి పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఇది ఒక మాయన మచ్చలాగా అహంకారపూరితమైనది ఇలాంటి భాష ఉపయోగించి ప్రజలను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నాడు. పోలీసు వ్యవస్థను వేసేయమంటున్నాడా లేదా న్యాయ వ్యవస్థను ఏమంటున్నాడా? మా తెలుగుదేశం పార్టీకి కూటమి కార్యకర్తలని నైట్ పూట వేసేయమన్నాడో మాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాడు, మాజీ మంత్రిగా ఉన్నాడు, మొన్న వాళ్ళ అబ్బాయి గారు పోటీ చేశారు. ఇది మచిలీపట్నానికి సరైనటువంటి వాతావరణంలో ఉండదనే ఉద్దేశంతో ఆయన పైన చర్యలు తీసుకోమని మేము అందరం కలిసి మీకు ఈ విజ్ఞాపన పత్రం ఇస్తున్నాం. దయచేసి గత 4 రోజుల నుంచి పత్రికల్లో సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పేర్ని నాని గారు మాట్లాడారు. మరి రాజకీయాల్లో ఒక మంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా, ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేసావు, అది నీకు తగునా అని అడుగుతున్నావు. కను సైకి చేస్తే నరికేమన్నావు. ఎవరు నరకమన్నావు? నువ్వు ప్రజాస్వామ్యంలో ప్రజలనా అలాగే అధికారులనా పబ్లిక్నా అనేది అర్థం కావట్లేదు. నీ భాష మార్చుకో. మాజీ ముఖ్యమంత్రి భాష, నీ భాష రెండు ఒకటిగానే ఉన్నాయి. మీరు నిజంగా వీధి రౌడీల్లాగా ప్రవర్తిస్తున్నారు. నిజంగా నీ కొడుకు గంజాయి బ్యాచ్ని మెయింటైన్ చేసి పోలీస్ స్టేషన్ల మీద దాడి కొట్టేసి తీసుకొచ్చి పడేసి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న సీఎల్ని ఎస్ఎల్. మాజీ మంత్రి పేర్ని నానిపై మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్లో టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. హింసను ప్రేరేపించేలా నాని మాట్లాడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు కంప్లైంట్ చేసినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఇక కృష్ణా జిల్లా ఏదైతే మచిలీపట్నంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మాజీ మంత్రి పేర్ని నానిపై అయితే కనుక ఇక టీడీపీ కార్యకర్తలు అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటీవలే జిల్లాలో అయితే కనుక పేర్ని నాని కొన్ని కార్యక్రమాలకు అయితే కనుక అటెండ్ అవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ యొక్క కార్యక్రమాల్లో ఏదైతే రప్పా సంబంధించినటువంటి అంశం అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఇక మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక ఏదైతే ఇటు ఉద్రిక్తతలకి దారి తీసే విధంగా కూడా ఇటు పేర్ని నాని వ్యవహరిస్తున్నారంటూ కూడా ఇటు మచిలీపట్నం ఆర్పేట పోలీస్ స్టేషన్ లో అయితే కనుక టీడీపీ నేతలు ఏదైతే ఇటు ఫిర్యాదు అనేది కూడా అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇటు జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సైతం కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు అయితే కనుక పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే కనుక ఆగ్రహం వ్యక్తం చేసి పలు ఫిర్యాదులు అయితే కనుక అందించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఏదైతే ఇటీవలే చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా అయితే కనుక టీడీపీ నాయకులు ఖండిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే ఏదైతే ఇటు గొడవలకి దారి తీసే విధంగా పేర్ని నాని వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా ఇటు టీడీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలాగా ఇటు డైలాగులు వేస్తున్నారు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదైతే తమ మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించినటువంటి అధినాయకుడు, వైసీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం కూడా చేసినటువంటి డైలాగ్ ని పదే సార్లు కూడా ఇక రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు అదేవిధంగా ఇక ఏదైతే రప్పా డైలాగ్ ఉందో ఈ వీటితో అయితే కనుక ప్రేరేపించేలాగా ఇటు టీడీపీ కార్యకర్తలని ప్రేరేపించేలాగా వ్యాఖ్యానించడం కూడా జరుగుతూ ఉంది అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు మాజీ మంత్రి పేర్ని నానిని అరెస్ట్ చేయాలంటూ కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు అయితే కనుక డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఇద్దరు కూడా మైక్ ముందుకు వచ్చి రప్పా అంటూ నరుకుతామని కొడుకు చీకట్లో వేసేయండిరా బాబు ఎవరికి తెలియకుండా అని చెప్పటం కనుసైగతో మర్డర్లు చేయండి అని చెప్పి రేపు అధికారంలోకి వస్తాయంట. అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యంలో సేవ చేయాలనే ఆలోచనే ఉండాలి తప్ప ఈ విధంగా రెచ్చగొట్టి ప్రజలని భయభ్రాంతులు చేసి మచిలీపట్నంలో నువ్వు అధికారంలోకి రావడం అనేది నీ కళ్ళ. నువ్వు ఒకవేళ గనక
నిజంగా అవినీతి సొమ్ము బియ్యంలో ఏ విధంగా దోసుకున్నావు, మైనింగ్లో ఏం దోసుకున్నావు, బైపాస్ రోడ్డుకి వెళ్ళే దారిలో తమ్మనవారి సత్రం దగ్గర 1000 గజాలని అనునాయులతో ఆక్రమించిన దగ్గర, అలాగే కోట జయరాం గారు నువ్వు కలిసి బైపాస్ రోడ్లో చేసుకున్న 4000 గజాల అవినీతి సొమ్ము విచ్చలివిడిగా ఉండి తండ్రి కొడుకుల దగ్గర రప్ప నరుకుతాం, చీకట్లో కనుసైగ చేస్తే అయిపోవాలరా బాబు అనే దేనికి సంకేతం మచిలీపట్నం ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. మొన్న ఎన్నికల్లో నీకు కర్రు కాల్చి వాతలు పెట్టి 50,000 మెజారిటీ ఇచ్చి కొల్లు రవీంద్ర గారికి ఏ విధంగా ఉంచారో, అయినా కూడా నువ్వు అవినీతి డబ్బు నీ దగ్గరుండి నీ కొడుకు మచిలీపట్నంలో గంజాయి వ్యాపారాన్ని ప్రోత్సహించి పోలీస్ స్టేషన్ల దగ్గర సిఐని ట్రాన్స్ఫర్ చేయించి పోలీస్ స్టేషన్లన్నీ కూడా భయభ్రాంతులు చేయడం అనేది ప్రజలు చూశారు, మేము చూసాం. ఈ కొడుకులు ఇద్దరు కూడా మైకు ముందుకు వచ్చి రప్ప